ఈరోజు కూటమి ప్రభుత్వము ఉపాధ్యాయులకు టెట్ నిర్వహిస్తా ఉంది. ఇది ఎట్లా ఉంది అంటే, ఒక ఒక అబ్బాయికి పెళ్ళై పిల్లలు పుట్టారురా నాయబ్బ అంటే, నువ్వు మళ్ళా మొగతనాన్ని రుజువు చేసుకో అన్నట్టు ఉంది. ఎంత అన్యాయం ఇది! రిటైర్మెంట్‌కి దగ్గరొచ్చానో మళ్ళా టెట్‌నా? ప్రభుత్వ ఉపాధ్యాయులు బ్రహ్మాండమైనటువంటి డీఎస్‌ని దాటుకొనొచ్చి ఉద్యోగం తెచ్చుకున్నారు కదా! వాళ్ళకి మళ్ళా టెట్ దానికోసం. ఈరోజు టెట్ ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం. గత ఒక దశాబ్దం కిందట నుంచి టెట్టు, తర్వాత డీఎస్‌ని నిర్వహిస్తున్నారు. ఇది ఓకే. అంతకుముందు ఉన్నవాళ్ళు ఇంకొక 5, 6 ఏళ్ళు ఉంటే రిటైర్మెంట్ అయితారు. కొందరైతే రిటైర్మెంట్ దగ్గరికి వచ్చాక 2, 3 ఏళ్ళు ఉంటే రిటైర్డ్ అయితారు. వాళ్ళకు టెట్టా? ఏంది ఇది ఇంత అన్యాయమా? ఉపాధ్యాయులు తిరగబడితే కూకటి వేళ్ళతో సహా పెకలించుతారనేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము బాగుపడినట్టు కానీ, దాని తర్వాత కొనసాగినట్టు కానీ, మళ్ళా అధికారంలోకి వచ్చినట్టు కానీ ఉండే చరిత్ర లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం రోజు దగ్గర పడి మళ్ళీ ఉపాధ్యాయుల జోలికి పోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుల్ని టెట్ నుంచి మినహాయించాలని ఈ కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహిస్తున్నారు. మరి మిగతా ప్రభుత్వ అధికారుల పరిస్థితి ఏమిటి? వాళ్ళు కూడా పెడతారా? వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 2 పాస్ అయిపోయి ఇంటర్వ్యూలు పాస్ అయ్యొచ్చు, అయితే వాళ్ళందరికీ మళ్ళీ టెట్లు. ఆల్రెడీ ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాళ్ళకు మళ్ళా మీరు మీ ప్రతిభ నిరూపించుకోమని మీరు పరీక్ష పెడితే ఇంకా ఎన్ని శాఖలకు ఆ విధంగా పెట్టుకుంటూ రావాలా? అంటే ఐఏఎస్, ఐపీఎస్ లో కూడా పెడతారా? మళ్ళీ సివిల్ సర్వీసెస్ లో కూడా పెడతారా? ఇది ఎంత బుద్ధి లేని చర్య కాదు ఇది. ఆల్రెడీ విపక్షాలను మొత్తుకొని తెస్తాయి, ఉపాధ్యాయ సంఘాలన్నీ మొత్తుకొని తెస్తాయి. ఇదేం కర్మరా మాకు మళ్ళీ చెట్టు పెడతారని వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ జగన్మోహన్ దగ్గర పోయినారు. మొన్ననే ఈ మధ్య మనం చూసినాం, పులివెందులో కలిసినారు వాళ్ళు ఉపాధ్యాయ సంఘాలు. మమ్మల్ని రక్షించని మహాప్రభు అని. ఇప్పుడు చర్య ఎన్నికి తీసుకుంటారా? తీసుకోలే. దాని మళ్ళీ ప్రత్యేకమైన టెట్ ఏదో ఎగ్జామ్ పెట్టాలని మనం నోటిఫికేషన్ ఇస్తారు. టెట్ వద్దురా రామా, మాకు ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నాము, రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినామని లవోదీప కొట్టుకొని వస్తా అంటే మేము మళ్ళీ ప్రత్యేకమైన టెట్ పెడతాం. కాబట్టి ఇటువంటి దురాగతాలు, దుర్మార్గమైన చర్యలు మానుకొని ఉపాధ్యాయుల పట్ల సామరస్యపూర్వకంగా ఉంటే కూటమి ప్రభుత్వం కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటది. లేకపోతే అల్లకొల్లలు సృష్టిస్తారు. ఇది మాత్రం తప్పదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ పెడతారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. మరి పోలీసులకు కూడా పెడతారా? పోలీస్ ఎలిజిబిలిటీ టెస్ట్. అలాగే మెడికల్ గవర్నమెంట్ ప్రభుత్వ వైద్య అధికారులకు, వాళ్ళకు డాక్టర్లకు మెట్ పెడతారా? మెడికల్ ఎలిజిబిలిటీ టెస్ట్. మరి సివిల్ సర్వీసెస్ పెడతారా? సివిల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని. ఏంటి ఇది? తిక్కపములు కాదు. సర్వసాధారణంగా డిఎస్సిని నిర్వహించడానికంటే ముందు టెట్ పెడతా ఉన్నారు. ఆడ ఫిల్టర్ చేసి దాని తర్వాత డిఎస్సి నిర్వహిస్తా ఉన్నారు. ఇది గత దశాబ్దం నుంచి జరుగుతా ఉంది. సరే, సర్వీస్ వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించి ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు, ఎంతో సర్వీస్ ఉన్న వాళ్ళు, రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు అని చెప్పి ఆలోచించకుండా ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు కూడా మీరు టెస్టులు పెట్టా పోతే ఇక పోలీసు వాళ్ళకు, మెడికల్ వాళ్ళకు, రెవెన్యూ వాళ్ళకు, కలెక్టర్లకు వీళ్ళందరికీ టెస్టులు పెట్టాలి. మీరు టెస్టులు పెట్టా పోవాలి. పెట్టు, మెట్టు, సెట్టు, రెట్టు, ఇలాంటి రెవెన్యూ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు, మెడికల్ వాళ్ళకు, సివిల్ సర్వీసెస్ వాళ్ళకు ఇంకా పెట్టండి అన్ని. అప్పుడు ఉంటుంది సినిమా. కాబట్టి వీళ్ళందరినీ కూటమి ప్రభుత్వానికి అయితే ఒకటి సమాచారం ఏమిటంటే, ప్రభుత్వ అధికారులు అందరినీ గెలకడం ఒక ఎత్తు, ఉపాధ్యాయులను గెలకడం ఒక ఎత్తు. అది మీ కర్మ.